వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్లో ఉన్నటువంటి బిల్డింగ్స్లలో రెంట్ తీసుకోవద్దు అయితే. సో కొంతమంది రెంట్ తీసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు అంటారా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొన్ని మస్జిద్కి అటాచ్ అయితే కొన్ని మడిగి లోపల చేస్తున్నారు, దుకాణం లోపల చేస్తున్నారు. ఎందుకంటే ఆ మస్జిద్ రన్ అవ్వడానికి ఇప్పుడు గోల్ మస్జిద్ ఉంది, ఇట్లా చాలా మస్జిద్ ఉన్నాయి. ఆ ఇట్లాగే ఉస్మాన్ మస్జిద్ని కూడా నేను సర్వే చేశాను, అక్కడ కూడా మలిగీలకి సరిగ్గా తీసుకోవట్లేదు. ఇప్పుడు కరప్షన్ ఎక్కడ జరుగుతుందంటే ఈ మలిగీలకి వీళ్ళు సరే భయ్ ఇక్కడ వస్తున్న ప్రజలు కూడా తీసేసుకుంటారు, మార్కెట్ ఏరియా కదా మస్జిద్, కమర్షియల్ ఏరియాలో మస్జిద్ ఉంది కాబట్టి మలిగీలు ఇచ్చేస్తారు. సో ఆ మస్జిద్కి రెంట్లు ఏంటంటే ఇక్కడ కరప్షన్. ప్రైమ్ ఏరియాలో ఒక మంచి షాప్కి ఇచ్చేస్తారు, అసలు బేకార్ రెంట్ అన్నమాట. అది 100 రూపాయలు 200 అట్లాంటి బేకార్ నామినల్ రెంట్కి ఇచ్చేస్తా ఉన్నారు. సో మీకు రెవెన్యూ ఏమొస్తుంది అక్కడ? అసలు వక్ఫ్ ప్రాపర్టీ రెవెన్యూ రావాలా మస్జిద్ అని నడవడానికి వక్ఫ్ బోర్డుకి, సో అది రన్ అవ్వట్లేదు. ఇంకొకటి ఏమంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఒకటి అడిగారు ఒక చెప్పాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ, ఇప్పుడు ప్రాక్టికల్కి వద్దాం. రైట్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ హజ్ హౌస్ పక్కన ఏముందండి? ఒక చాలా పెద్ద 7 స్టోరీడ్ ప్లస్ 2 బేస్మెంట్స్ ఉన్న ఒక ఇన్కంప్లీట్ బిల్డింగ్ ఉందా లేదా? అది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారండి? దాదాపు 20 సంవత్సరాలు, మోర్ దాన్ 15 years అన్నమాట. అసలు వక్ఫ్ గురించి ప్రొటెస్ట్ ఎవరో లీడ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎంఐఎం కూడా ఈ నెల 19వ తారీఖున దారుసలాంకి అందరు రావాలి, అగెనిస్ట్ వక్ఫ్ బోర్డు బిల్లుకు మనం అందరం ఫైట్ చేయాలి అంటున్నాడు కదా ఓవైసీ బ్రదర్స్. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? నేను ఓవైసీ బ్రదర్స్ కానీ ఎంఐఎం కానీ ఈ వక్ఫ్ ప్రొటెస్ట్ని కాల్ ఫర్ చేస్తుంటే అదొక పెద్ద జోక్. ఎందుకు జోక్ అనుకోవద్దు? ముస్లింల కోసం వాళ్ళు ఫైట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా, నిరుపేద కుటుంబాల కోసం ఫైట్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా, అందులో జోక్ ఏముంది? అందులో జోక్ ఏంటంటే 2 ఉన్నాయి ఇక్కడ. నిన్న కూడా రిప్రజెంటేషన్ నేను ఒకటి రాసిన, ఎవరు ఖాలిద్ సైఫుల్లా రెహమానీ గారికి రాసిన. ఆయన ఎవరు? ఆయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి ఆయన ప్రెసిడెంటు. సో ఆయనకి ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆయన ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్తో కలిసి ఆయన హెడ్ క్వార్టర్స్లో ఆయన పబ్లిక్ మీటింగ్ పెడుతున్నారు. పబ్లిక్ మీటింగ్ పెట్టండి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో రాసిన, క్యాన్సిల్ చేయండి అక్కడ, మీరు అక్కడ పెట్టండి. మీరు ఒక పొలిటికల్ హెడ్ పార్టీలో అందరు పొలిటికల్ జేపీసీ లీడ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ మెంబర్స్ ఆల్ పొలిటికల్ పార్టీస్ మెంబర్స్ని మీరు ఒక ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అని మీరు ప్రజలందరికీ చెందుతారంటున్నారు. మీరు అట్లాంటిది మీరు ఒక పొలిటికల్ పార్టీలో ఎందుకు వెళ్ళి ఆ హెడ్ ఆఫీస్లో ఎందుకు చేస్తున్నారు మీటింగ్? బయట చేయండి అందరు పబ్లిక్ కోసం, ప్రతి ఒక్కళ్ళ కోసం అని నేను చెప్పిన. కానీ ఆయన మళ్ళీ కూడా ఈరోజు నిన్న కూడా అనౌన్స్మెంట్ చేశారు అక్కడ వెన్యూ అక్కడ ఉందనేసి. సో అదొక జోక్, ఒక పెద్ద జోక్ అది. ఎందుకంటే ఆయన్ని ఏంటంటే సబోటేజ్ చేసేసినట్టు. అంటే ఆ రిలీజియస్ లీడర్ని ఈయన తన పక్కన పెట్టుకొని ఇంకా నేను చాలా క్లీన్ భై అని చూపించుకోవడం. జోక్ అన్నది ఇంకా పెద్ద జోక్ ఎక్కడ ఉందంటే గత 50 years నుంచి ఎంఐఎం ఆల్వేస్ ఇన్ ద వక్ఫ్ బోర్డ్, ఆల్వేస్ అంటున్నా, ఆల్వేస్. ఆయన తండ్రి గారు, తర్వాత ఈయన అసద్ ఓవైసీ ఎమ్మెల్యేగా, తర్వాత ఇప్పుడు ఎంపీగా. ఈయన ఎంపీగా వస్తే మళ్ళీ ఎమ్మెల్యే కోటాలో మళ్ళీ ఎవరైనా ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ కానీ ఉంటారు అక్కడ. సో ఇట్లా కంటిన్యూస్గా వాళ్ళు బోర్డులో ఉన్నారు. అట్లాంటి బోర్డులో 1995 నుంచి నిజాముద్దీన్ అక్బర్ అనే ఆయన ఈరోజు కూడా మెంబర్ ఉన్నాడు. ఆయన 1995-96 దగ్గర నుంచి ఒక కంటిన్యూస్గా మెంబర్గా ఉంటూ ఆయన మధ్యలో ఆయనకి షోకాస్ నోటీసులు వెళ్తాయి, ఆయన మీద ఎఫ్ఐఆర్ దర్జ్ అవుతుంది, ఆయన సస్పెండ్ కూడా అవుతున్నాడు. ఇవన్నీ అవుతున్నాయి. అక్కడి నుంచి 1996లో ఆయన చేరినక్కడికి ముందరే ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆయన ఏంటి? ముతవల్లి అంటే ఏంటి? కేర్ టేకర్. ఈ దేనికి? దర్గా ఖామూష్ అని ఉందన్నమాట. ఆ దర్గాకి అటాచ్ అయ్యి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్లో బాగా స్విండిల్ చేసినారని మెంబర్ 1996లో అవ్వకముందు నుంచి ఉన్నప్పటికీ ఆయన 96-97లో ఆయన మెంబర్ చేసిన తర్వాత ఆయన మీద నేను చెప్పినట్టు షోకాస్ నోటీసెస్, సస్పెన్షన్ నోటీసెస్ ఇవన్నీ వెళ్తున్నప్పటికీ ఈ రోజు దాకా ఆయన మెంబర్గా ఉన్నాడు. నౌ ద పాయింట్ హియర్ ఇస్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ముందన్నీ జరుగుతూనే ఉన్నాయి. 2014లో ఒక చాలా స్ట్రాంగ్ అండ్ సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ మొహమ్మద్ ఇక్బాల్ గారు అక్కడ అపాయింట్ అయిన తర్వాత ఆయన సునామీ లేకుండా ఆయన ఉన్నట్టుగా చేసుకుంటూ పోయాడు. నిజాముద్దీన్ అక్బర్కి ఎఫ్ఐఆర్ కూడా పెట్టేసిండు ఆయన. ఆ ఎఫ్ఐఆర్ ఏమో ఒక 3 years తర్వాత ఒక
అర్థం కాని ఒక రిపోర్ట్తో దాన్ని క్లోజ్ చేసి పడేశారు 2017లో. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మైనారిటీ మినిస్టర్ ఎవరు? కేసీఆర్ గారు. ఓకే, సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన వెంటనే ఒక 6 months నుంచి షెక్బాల్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్. దాని తర్వాత ఇంకొక సిన్సియర్ ఆఫీసర్ అక్బర్ గారు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఆయన్ని కూడా అక్కడి నుంచి తోలేశారు. ఎందుకంటే ఆయన రిఫ్యూజ్ చేశారు. హైకోర్టులో పిటిషన్ వేసిన హైకోర్టు కూడా చెప్పింది, ఈ షోకాస్ నోటీస్ నీ మీద వచ్చింది, వక్ఫ్ బోర్డ్ మెంబర్ నీ మీద వచ్చింది, నేను ఏమాత్రం దీన్ని షోకాస్ నోటీస్ని సస్పెండ్ చేయను, ఇట్ షుడ్ రన్ అని చెప్పి హైకోర్టు అన్నది. ఈ వక్ఫ్ బోర్డు ఒప్పుకోలేదు. దాని తర్వాత ఎవరిది మన అక్బర్ గారు కూడా ఒప్పుకోలేదు. ఎవరిది ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఎవరైతే సీఈఓగా ఉన్నారో స్పెషల్ ఆఫీసర్గా. సో ఎవరు ఒప్పుకోనప్పటికీ ఆయనకి సస్పెండ్ అయినా కానీ మళ్ళీ ఆయన ఇప్పటికీ ఈ రోజుకి కూడా మెంబర్ లాగా ఉన్నారు. ఇవన్నీ కాకుండా 2004లో ఆ బోర్డులో ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగాయంటే దానికి సబ్ కమిటీస్ కూడా వేశారు, పవర్ ఉంది. ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ జరిగాయంటే 2004లో ఒక జీవో ఇష్యూ చేసి మొత్తం బోర్డ్ని సూపర్సీడ్ చేశారు. వక్ఫ్ యాక్ట్లో ఆ ప్రొవిజన్, వక్ఫ్ యాక్ట్లో ఆ ప్రొవిజన్ ఉంది. ఏదంటే సెక్షన్ 99 అనుకుంటానండి, సరిగ్గా మేము లేదు, 95, 99 ఏదో ఉంది. ఆ సెక్షన్ కింద ది హోల్ బోర్డ్ గవర్నమెంట్కి అధికారం ఉంటుంది. ఏ కండిషన్స్లో అసలు బోర్డ్ ఏమాత్రం అసలు విచ్చలవిడిగా అర్థం కానట్టు కరప్షన్ అవి జరుగుతూ ఉంటే సూపర్సీడ్ చేస్తారు. సూపర్సీడ్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అన్నీ తీసుకొని December 2004లో ఈ జీవో రిలీజ్ అయ్యి మొత్తం సూపర్సీడ్ అయిపోయింది. బోర్డే బర్ఖరాస్తు చేశారు. ఇప్పుడు ముస్లిమేతరులకు కూడా అవకాశం ఇచ్చారు, ఒక 2-3కి. దాని సుప్రీం కూడా సీరియస్ అయినట్టు తెలుస్తోంది. హిందువులకు సంబంధించిన దేవాలయాలకు కూడా మరి ముస్లింలకు అవకాశం ఇస్తారని ఒక క్వశ్చన్ కూడా పెట్టింది. దీన్ని ఎట్లా చూస్తారు ముస్లిమేతరులకు అవకాశం ఇవ్వడానికి? ముందు కొంచెం ఇది కంప్లీట్ చేయాలండి, నేను అవసరం ఉంది కంప్లీట్ చేసేది. సో ఇది మీరు ముందు పెట్టిన క్వశ్చన్కి అది ఆన్సర్ వస్తుంది అన్నమాట. సో ఈ మెంబర్ ఏదైతే నేను అక్బర్ నిజాముద్దీన్ గురించి ఇవన్నీ చేసినవి అన్నీ చెప్తున్నాను. సో దాదాపు 800 acres నువ్వు ఇది చేసినావు, దాని మీద కరప్షన్ చేసినావు అని చెప్పి ఎఫ్ఐఆర్ వేసి సస్పెండ్, షోకాస్ నోటీసులు అన్నీ అవుతున్నప్పటికీ ఏదైతే ఈరోజు వక్ఫ్ గురించి పెద్ద పబ్లిక్ మీటింగ్, ఒక మత పెద్దల్ని కిడ్నాప్ చేసేసుకున్నంత పని చేసి పక్కన పెట్టుకొని చేసేస్తున్నారు కదా. సో అట్లాంటి లీడర్ వాళ్ళు వక్ఫ్ బోర్డులోనే ఉన్నారు ఈ రోజు దాకా, గత 50 years నుంచి వాళ్ళే ఉన్నారు. ఉంటున్నప్పుడు ఈ మనిషి గురించి ఇంత వస్తుంటే మీరేం చేశారు? ఈ రోజు దాకా ఏమి చేయలేదు పైగా. ఇంకొక పాయింట్, 2004 ఏదైతే బర్ఖరాస్తు అయింది కదా, ఏముందంటే అట్లా బర్ఖరాస్తు అయిన బోర్డులో, అట్లా డిజాల్వ్ అయిన బోర్డులో అట్లా ఎవరైనా మెంబర్స్ ఉంటే చట్టంలో ఏముంది ఇందులో, దట్ దే కెనాట్ బీ మెంబర్స్, మళ్ళీ వాళ్ళని మెంబర్స్ చేయలేం. మరి ఆయన ఈరోజు మెంబర్ ఎట్లా ఉన్నారు? ఈ రోజుకి మెంబర్ ఉన్నారు ఆయన. ఓకే, సో ఇప్పుడు ఇట్లాంటి మెంబర్ని ఉన్నప్పుడు ఈ మెంబర్ గురించి ఈరోజు కేకలేస్తున్నారు కదా, వక్ఫ్ బోర్డు అని కోర్టుకి కూడా వెళ్ళినారు కదా, ఆయన ఏం చేశాడు దీని గురించి? ఇంత కరప్షన్ అవుతూ ఉంటే ఆయన ఎక్కడ అదే బోర్డులో ఉన్నాడు కదా. ఆయన 2004 ఏదైతే బోర్డు డిజాల్వ్ అయిందో ఆ బోర్డులో కూడా ఈయన మెంబర్ కదా. ఎవరు? అసద్ ఓవైసీ. అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే December 2004లో ఇది డిజాల్వ్ అవుతూ ఉంటే అన్ని చర్చలు అన్నీ జరుగుతుంటే ఈయన సెప్టెంబర్లో అప్లికేషన్ ఇచ్చిండు, లేదు నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఎలక్ట్ అయిపోయినా కాబట్టి ఇప్పుడు నేను కాదు అని చెప్పి అది కూడా ఇచ్చిండు. ఆ లెటర్ కూడా ఉంది, మెన్షన్ చేస్తుంది ఆ జీవోలో. సో అట్లాంటి కరప్షన్ జరిగిన బోర్డులో అప్పుడు ఈయన కూడా మెంబర్ ఉండే, కానీ బర్ఖరాస్తు అవుతున్నప్పుడు అతను లేడు. ఎందుకంటే ఎంపీగా రిజైన్ ఏదో అప్లికేషన్ ఇచ్చినట్టే జీవోలో పొందుపరిచారు. సో ఇట్లాంటి బోర్డు మెంబర్స్లో ఈ రోజు దాకా వాళ్ళు బోర్డు మెంబర్గా ఉండి ఉంది. ఇప్పుడు ఇంకొక కనెక్షన్ ఏంటి, ఇదే మెంబర్ ఏదైతే అక్బర్ నిజాముద్దీన్ మీద ఇంత షోకాస్ నోటీసులు అది ఇవి అన్నీ ఉన్నాయి కదా, వేశారు కదా, అట్లాంటి ఆ మెంబర్ ఈయన చైర్మన్ దేనికి? దారుస్సలాం బ్యాంక్కి. దారుస్సలాం బ్యాంక్ ఏంటి, దాని ఫౌండర్ ఎవరు? లేట్ సలావుద్దీన్ ఓవైసీ, అంటే ఈయన తండ్రి గారు ఎవరు? అసదుద్దీన్ ఓవైసీ తండ్రి గారు. దాని తర్వాత ఆయన ఫౌండర్ లేట్. చీఫ్గా ప్యాట్రన్గా ఎవరు? ఎంపీ ఓవైసీ. అడ్వైజర్గా ఎవరు? ఎమ్మెల్యే ఓవైసీ. చైర్మన్గా ఎవరు? ఈయన మీద, ఎవడి మీద అయితే ఇన్ని ఛార్జెస్ ఉన్నాయో ఈయన చైర్మన్. అంటే ఆ దగ్గర ఇంత కరప్ట్ పర్సన్కి ఏ కరప్షన్ ఛార్జెస్ ఉన్న మనిషి, ఎఫ్ఐఆర్ ఉన్న మనిషి, తప్పుడు ఇన్వెస్టిగేషన్తో క్లోజ్ అయిన కేసు మనిషి ఇంత దగ్గర బంధము పెట్టుకొని
ఇది ఎవరి మీద ఎవరికి చెప్తున్నారు ఇదంతా? వర్క్ ఫర్ ప్రాపర్టీ ప్రొటెక్ట్ అవ్వాలని ఎవరికి చెప్తున్నారు? దాన్ని తిన్నవారు మీతో మీరు ఎంగేజ్ అయ్యి అంత క్లోజ్గా ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. మీ బోర్డులో ఉన్నది ఎప్పటి నుంచి బోర్డ్స్లో మీరే ఉన్నారు. ఇది జోక్ కాదా? ఇది జోక్ కాదా? ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.